ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన చేత కావలి ఉండి వారిని రక్షించును అని వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మ అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి వేయి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నేను అప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించి వెంటనే షాడోస్ పెట్టినాను. ఇంకా చూడండి బ్యాగ్ ఇక్కడ మరి మనం దివారాత్రులు ఉదయకాల సాయంత్రం ప్రార్థనలు చేస్తున్నాం, అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మరి త్యాగం చేస్తున్నాం వేయి స్తుతులు 2 సార్లు రోజుకి. మరి ఇంకా బైబిల్ అయితే నేను ఒక దేవుని దయ వలన కంప్లీట్గా రాసేసాను అనమాట. మొత్తం పూర్తి అయిపోయింది అనమాట బైబిల్ రాయటం. ఇంకా స్వస్థత వాక్యాలు కూడా నేను రాస్తున్నాను అనమాట. 8 ఏళ్ళలో ఉన్నాను, అప్పుడు 8,000 సార్లు రాశాను అనమాట. ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి బైబిల్ చదువుతున్నాం. ఇంకా ఎలా చేస్తున్నాం, ఆయన కట్టడల్లో బట్టి మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయనకు తల కడగబడిన వారం కాబట్టి ఆయన బైబిల్ గారి చుట్టూ మరి ఆయన దేవుతో కావాలండి రక్షిస్తుందని మాట్లాడుతున్నారు అనమాట. మన దేవుడు అనమాట. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కదన్నమాట. నన్ను కూడా మరి విన్న వాటిని కన్న వాటిని అందరికీ తెలియచేయమన్నారనమాట. ఇంకా మరి నీ జరిగిన మేలని అందరికీ తెలియచేయమన్నారనమాట. ప్రభా మరి ఇంకా సేవ చేయమని చాలాసార్లు అడిగారు. నీ వాగ్దానం ఇస్తే నేను అందరికీ చెప్తాను కదా అంటే ప్రతి దినమూ కూడా మరి నూతనమైన వాగ్దానం ఇచ్చి నూతనంగా మనల్ని బలపరుస్తున్నాను. మన దేవుడు ఉత్తముడు అనమాట. ఆయన రుచి చూసి మనం ఆయన తెలుసుకోవాలన్నమాట. ఆయన ఆశ్రయించిన ధన్యుడు అనమాట. ఆయన భయభక్తులు ఉంచితే మనం ఆయన భయభక్తులు ఉంచే వారికి ఏమీ కొదువ లేదనమాట. సింహం పిల్లలు ఏమి కలవ ఆకలుకుంటుందేమో కానీ ఏమైనా ఆశ్రయించే వారికి ఏమీ కొదువ ఉండదనమాట. ఏమైంది భయభక్తులు గలవారు మరి మీద ఆయన దృష్టి మరి నీతిమంతుల మీదను ఆయన భయభక్తుల మీద ఉంటుందని అంటున్నారు. ఆయన చెవులు ఆయన వారి మరలకు చెవి ఎగ్గి ఉంటుంది అనమాట. దుష్కీలు చేరే వారికి జ్ఞాపకం భూమి మీద నుండి మరి కొట్టివేయటకు యెహోవా సన్నిధి వరకు విరోధంగా ఉంటుంది అనమాట. నీతిమంతులు మొరపెట్టకు యెహోవా ఆలకిస్తానమాట. వసనలలోని వారిని వినిపిస్తా అంటున్నారు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు అనమాట. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించను అనమాట. నీతిమంతులు గల కాపుతలు అనేకలన్నిటిలో నుండి యెహోవా నడిపిస్తా అంటున్నారు. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడుతా అన్నారు. ఒక్కటైనా విడిగిపోదు అంటున్నారు అనమాట. చెడుతనం భక్తిహీనులకు సంహరిస్తుంది అంటున్నారు. నీతిమంతి దేశించేవారు అపరాధాలుగా ఎంచబడ్డారు అంటున్నారు. యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించును అంటున్నారు. ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరు నా అపరాధాలుగా ఎంచబడరు అని చెప్పేసి మాట్లాడనమాట. అందుకే మనం ఆయన మరి మన ప్రార్థనని సఫలపరిచే దేవుడు మన దేవుడు అనమాట. ఐశ్వర్యం మనం అనుభవిస్తాను అంటున్నారు. భూమి సంవత్సరాల కంటే మనం హెచ్చిస్తానని అంటున్నారు. ఇదేనా మాట్లాడుతున్నారు. ఇది మంది చేతులు ఏమనుకోకుండా ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మౌన శాశ్వత మందకరమైన నమ్మగల శుద్ధిస్తున్నారు మీద ప్రపంచంలో ప్రతి ఒక్క పెట్టని పేరు జ్ఞానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టిన అక్కడ ఓర్కలు చూడండి. బిడ్డలు మంచి జరుగుండి దేశాలు తేకుండా నిరుద్యోగులకు దిగులు తెచ్చండి. ఆది విస్తున్న వరకు ఆది సాయం తెచ్చండి. అనురాగం స్వస్పర్శం వేదన దక్కున వాదర్శకు గినవాళ్ళు లేదండి. రక్షణ తెచ్చండి. మీ త్వరగా రాండి మీరు చేయండి. మీద సత్పండ కృపచకుని అది ప్రభుత్వం బాగా నేర్చమని మహాప్రభు వీరేషన్ నేసుకృష్ణ ప్రతిభ నామను అడిగి వీడికని ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.